కాల్ చేస్తున్నా. నువ్వుంటే మా నాన్నకి నేను వద్దు. ఇంట్లో చెప్పేసావా? నువ్వు లేకుండా మా నాన్న నాకొద్దు. అయినా నేను నీకు కరెక్ట్ కాదు. నీకు ఇంకా బర్త్డే అవ్వలేను. నన్ను వదిలేసే. ఎన్ని ఆలోచిస్తావు ఈ బ్రెయిన్లో? రెస్ట్ తీసుకో, నేను ఉన్నాగా చూసుకోవడానికి. ఏరా, బయటంతా ఓకే కదా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు కార్తీక్? కార్తీక్, ఇప్పుడన్నా చెప్పు కార్తీక్. రేషనర్ ఇంకా రాలేదురా, ఒక అరగంటలో వచ్చేస్తాడంట. ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు? ఎవడో ఒకటి చెప్పండి రా బాబు. రోజు కొట్టుకునే గుండె సడన్గా నచ్చిన మనిషి గుర్తొచ్చినప్పుడు స్పీడ్ ఎందుకు పరిగెడుతుందో నాకు అర్థం కాలేదు. నిన్ను చూసేదాకా నువ్వు నాకు కరెక్ట్ కాదని నీకు అనిపిస్తుంది, కానీ నన్ను కరెక్ట్ చేసింది నువ్వే. నీ వల్ల నాకు కాన్ఫిడెన్స్ అంటే తెలిసింది, కేరింగ్ అంటే తెలిసింది, ప్రేమ అంటే తెలిసింది. నీతో ఒక్కరోజు మాట్లాడకపోతేనే నాకు ఇన్కంప్లీట్గా ఉంటుంది. అలాంటిది లైఫ్లో నువ్వు లేవంటే తెలీదు అంజలి, ఎందుకో మరి. నీ ఇష్టాలన్నీ నా అలవాట్లుగా, నీ కష్టాలన్నీ నా బాధ్యతలుగా అనిపిస్తాయి. నా కొడుకు కూతురు నాన్న నీ ఫస్ట్ లవ్ ఎవరు అని చూపించమంటే అదిగో ఆ గదిలో ఉంది చూడండి, నిన్ను చూపించాలని నా కోరిక. నీ జీవితంలో ప్రతిరోజుని బహుమతిగా నాకు ఇస్తావా? ప్రతి క్షణాన్ని జ్ఞాపకంగా నీకు ఇస్తాను. నీ పేరెంట్స్ ఒప్పుకునే వరకు వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తాను. చేసేసుకుందాం ఇప్పుడే, రైట్ నౌ. నీ నగుమోము కనులారా చూస్తుంటే క్షణమైనా కనురెప్పవాలేనా, నా కనుసైగ నీ వెనక వెంటాడి మౌనంగా వేచింది నువ్వు రాక. ఊహలలో ఊరిస్తూ దాగినది చాలుగా.